హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించిన యూనిట్ 1 దానికి సంబంధించిన ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే dx/p లాగా ఉండాలి ఇచ్చిన ఈక్వేషన్, dy/q లాగా ఉండాలి, dz/r లాగా ఉండాలి. ఓకే. సో తెలంగాణ స్టేట్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి, ఇంకా మిగిలిన కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ సెమిస్టర్ 2లో డిగ్రీకి సంబంధించిన సెమిస్టర్ 2 పేపర్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆ పేపర్ ఉంటుంది. సో అందులో మనకి అన్ని ప్లేలిస్ట్‌కి అంటే మన ఛానల్‌కి సంబంధించిన డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన సెమిస్టర్ 2 ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ప్లేలిస్ట్‌లో. ఓకే. యెస్. మరి ఇది dx/p లాగా ఉందా? లేదు. dx/p అంటే ఏ ఉండకూడదు. ఏ dx ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఏని ఇలా రాసుకోవచ్చు. అంటే b - c ఇంటూ yz డివైడెడ్ బై a రాయొచ్చు. మళ్ళీ ఈ టర్మ్ న్యూమరేటర్‌కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది సార్. అంటే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. a dx/, ఇంకా ఇది ఇలానే రాస్తున్నా b - c ఇంటూ yz అయిపోయింది. యెస్. సో ఈ మెథడ్‌లో మనం కంప్లీట్ సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి అంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్‌ని ఉపయోగించి చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మెథడ్ ఆఫ్ మల్టిప్లైని కూడా ఉపయోగించి చేయొచ్చు. సో ఇక్కడ గమనిస్తే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే వేరియబుల్‌ని సెపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయడమే. ఓకే. ఏవైనా ఒక 2 టర్మ్స్‌ని తీసుకొని ఈక్వేట్ చేసుకొని క్యాన్సిల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ఉంది, ఇక్కడ z ఉంది. z ఉంది రెండిట్లో కామన్‌గా. జెడ్‌ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ చేయొచ్చేమో ఒకసారి చూస్తాం. ఓకేనా? యెస్. మరి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ దాన్ని నేను dx/p లాగా రాస్తున్నాను. సో b - c ఇంటూ yz డివైడెడ్ బై a. ఎస్. అగైన్ దీన్ని ఇలా రాసా. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు ఇలా. సో ఈ b - c ఇంటూ yz బై a న్యూమరేటర్ కింద రెసిప్రోకల్ అవుతుంది. అంటే a బై b - c ఇంటూ yz ఇదే వచ్చేది. ఈజ్ ఈక్వల్ టు dy బై c minus a into zx divided by b, okay, divided by is equal to dz by a minus b into xy divided by c. Yes. So మీరు గమనిస్తే this is in the form of dx/p is equal to dy by q is equal to dz by r. సో కాబట్టి దాన్ని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx/p is equal to dy by q is equal to dz by capital R. Okay, again this is called simultaneous differential equation. So given equation is simultaneous differential equation. ఓకే. మరి కేస్ 1 కేస్ 2ని ఉపయోగించి ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ని కనుక్కుందాం. సో కేస్ 1 అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వేట్ చేస్తున్నా ఒక కంప్లీట్ సొల్యూషన్ ఒకటి వస్తుంది సొల్యూషన్. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్కి ఈక్వేట్ చేస్తే ఇంకొక సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్కి ఈక్వేట్ చేస్తే ఇంకొకటి వస్తుంది. ఆ మూడిట్లో ఏవైనా 2 చేస్తే చాలు, 3 చేయనక్కర్లేదు. ఓకేనా? ఎస్. బట్ మీ చాయిస్. ఫస్ట్ 2 అయినా తీసుకోవచ్చు, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్కి అయినా ఈక్వేట్ చేయొచ్చు, ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ కూడా ఈక్వేట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను మొదటి కేసుని కనుక్కోవడానికి ఫస్ట్ 2 టర్మ్స్ని ఈక్వేట్ చేస్తున్నా. టేక్ ఇంకా ఈ డైరెక్ట్గా ఇదే తీసుకుందాం. ఓకేనా? ఇది dx/p ఫామ్లో ఉంది అని చెప్పడానికి నేను ఇట్లా రాశాను. ఓకేనా? ఇప్పుడు మన ప్రాబ్లమే తీసుకుంటున్నా. a dx డివైడెడ్ బై b - c ఇంటూ
yz is equal to b dy by c minus a into zx. ఓకే, మీరు గమనిస్తే ఈ 2 టర్మ్స్లో నుంచి ఏ టర్మ్ కామన్ ఉంది, జెడ్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లై నెక్స్ట్ స్టెప్లో చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఏ డిఎక్స్ మిగిలిన టర్మ్ రాస్తున్నాను, బి మైనస్ సి ఇంటూ వై ఉంటుంది, అదేవిధంగా బి డివై డివైడెడ్ బై సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఉంటుంది. ఒకసారి క్రాస్ మల్టిప్లై చేసేస్తున్నాను. ఓకేనా, చెప్పండి. సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మల్టిప్లైర్ ఉంది, ఎందుకంటే ఇక్కడ డిఎక్స్ ఉంది, ఎక్స్ వేరియబుల్ ఉండాలి, ఇక్కడ డివై ఉంది, వై అటు సైడ్ వెళ్ళాలి. ఓకే, ఎస్. మరి కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్, చూడండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్, ఎస్ డిఎక్స్. నెక్స్ట్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ వై, బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ వై డివై. ఓకే, ఎస్, ఇక్కడ మల్టిప్లై చేసేస్తాము, లేకుంటే ఇక్కడ డైరెక్ట్గా వేరియబుల్ సపరబుల్గానే ఉంటాయి, మళ్ళీ మీరు ఏసీని ఎక్స్తో మల్టిప్లై చేయడం అవసరం లేదు. సో సి మైనస్ ఏ ఇంటూ ఏ అది కాన్స్టెంట్, అట్లానే పెట్టాయి. బి ఇంటూ బి మైనస్ ఏ కాన్స్టెంట్, అది అట్లానే పెట్టేసేయండి. ఓకేనా, ఎస్. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన డివై ఉంది, ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. దిస్ ఈజ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get, on integration we get. ఓకే, సో మీరు గమనిస్తే కాన్స్టెంట్స్కి ఇంటిగ్రేషన్ అవసరం లేదు సార్. సో ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి మైనస్ సి, దాన్ని అలానే రాస్తున్న ఇంటెగ్రల్ వై డివై. ఎస్, సో ఏ ఇంటూ సి మైనస్ ఏ, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటెగ్రల్ ఎక్స్పోనెంట్ డిఎక్స్ ఎక్స్పోనెంట్ ప్లస్ 1 బై n ప్లస్ 1. అదేవిధంగా బి ఇంటూ బి మైనస్ సి, వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో C1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 2 ఉంది, సో 2తో మల్టిప్లై చేసేయండి. సో 2 by 2 క్యాన్సల్, 2 by 2 క్యాన్సల్, 2C1 ఆర్ C1 వాటర్ పెట్టి. C1 అనేది 0 పాయింట్ సంథింగ్ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ, దాన్ని నువ్వు 2తో మల్టిప్లై చేసినా 2 ఇంటూ 0 పాయింట్ సంథింగ్ 0 పాయింట్ సంథింగ్, కాబట్టి నువ్వు C1 రాసినా 2C1 రాసినా 10C1 రాసినా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే 0 పాయింట్ సంథింగ్. ఎస్, సో 2తో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ వై స్క్వేర్ ప్లస్ C1. ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అయిపోద్ది. ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C1, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. మన ప్రాబ్లానికి నంబర్ 1 ఇస్తే, అంటే గివెన్ ఈక్వేషన్ నంబర్ 1, ఇది 2 ఇస్తున్నా. ఇప్పుడు ఒకటి కనుక్కునేసాను సొల్యూషన్ని, నెక్స్ట్ ఇంకొకటి కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ని అదేవిధంగా థర్డ్ టర్మ్కి ఈక్వేట్ చేస్తాను. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వై క్యాన్సిల్ అయిపోతుంది, వై క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే జెడ్ ఉంది. ఎస్ సార్, మీరు ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్, మీరు ఒకసారి గమనిస్తే ఎక్స్ క్యాన్సిల్, ఇక్కడ జెడ్ వై ఉంది. ఎస్, ఎట్లయినా చేయొచ్చు. ఓకేనా. ఎస్, ఇప్పుడు కేస్ 2. కేస్ 2లో ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని తీసుకుంటున్నా. టేక్, ఎందుకంటే 3 ఈక్వల్ కాబట్టి, ఏ డిఎక్స్ డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు సి డిజెడ్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్వై, ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్వై. మీరు గమనిస్తే ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. ఇదే విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాను. ఓకే, ఎస్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ కాన్స్టెంట్ ఇక్కడ అవుట్ సైడ్లో రాయండి, ఇంకా ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటుంది.
అదేవిధంగా సి ఉంటుంది బి మైనస్ సి ఇంటూ జెడ్ డిజెడ్. వేరియబుల్ని సపరేట్ చేసేసాం. ఎక్స్ వేరియబుల్ పక్కన డిఎక్స్, జెడ్ పక్కన డిజెడ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ ఏ ఇంటూ ఏ మైనస్ బి, సి ఇంటూ బి మైనస్ సి కాన్స్టెంట్ అవి అవుట్ సైడ్లో రాసేయాలి. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అదేవిధంగా సి ఇంటూ బి మైనస్ సి, సో ఇంటెగ్రల్ జెడ్ డిజెడ్. ఓకే, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. సి ఇంటూ బి మైనస్ సి, జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం C2 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. కేస్ 1లో C1 యాడ్ చేసాం కదా, అదేవిధంగా కేస్ 2లో C2. ఎస్, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవ్వడానికి 2తో మల్టిప్లై చేస్తాం, క్యాన్సిల్ అయిపోద్ది. 2/2 2/2 2C2 ఆర్ C2 రాయొచ్చు అని చెప్పాను. సో ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ బి మైనస్ సి ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ C2. ఎస్, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ ఆఫ్ అవుద్ది. ఏ ఇంటూ ఏ మైనస్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఈ ప్లస్ టర్మ్ ఇటు సైడ్ వస్తే మైనస్ అయిపోతుంది అనమాట. బి మైనస్ సి ఇంటూ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C2, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి 1 ఇచ్చుకోండి. ఫ్రమ్ 2 and 3 గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఫ్రమ్ 2 and 3 గివ్స్ కంప్లీట్ solution to the given DE. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.